హాయ్ అండి, భూమిలో దేవి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. నేను జూపిటర్ క్రాఫ్ట్స్ అనే స్టోర్కి వెళ్ళాను కదా అండి. అంతా కూడా చేనేత కళలు, చేత్తో చేసినవే. అంటే అందులో చాలా రకాలు ఉంటాయి, బట్ అన్నీ కూడా చేత్తో చేసినవే ఉన్నాయి కదా. మనం మన భారతీయ కళలని ఎక్కడా కూడా మరుగున పడనివ్వకూడదు అనే దృఢ సంకల్పంతో నేను మీకు నా వంతు సహాయంగా నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను కదా అండి. అట్లాగే ఆ జూపిటర్ క్రాఫ్ట్స్ వెళ్ళినప్పుడు మీ అందరికీ చెప్పడమే కాదు కదా, మరి నేను కూడా కొనాలి కదా. ఎప్పుడు కొంటూనే ఉంటాను అనుకోండి, కానీ షూట్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఎన్నో కొన్ని కొనాలి అనే ఆలోచనతోనే నేను కూడా కొని తీసుకున్నానండి. అందులో చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అయితే అవన్నీ చూపించే ముందు నా డ్రెస్సింగ్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను వేసుకున్న ఈ శారీ గద్వాల్ అండి, ప్యూర్ గద్వాల్ చేనేత గద్వాల్ పట్టు చీర. టొమాటో పింక్ అంటే కలనేత వచ్చింది. కలనేత టొమాటో పింక్కి రాయల్ బ్లూ బార్డర్ సిల్వర్ జరీతో. తర్వాత ఇక బ్యాంగిల్స్, బీడ్స్, టాప్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్న అన్నీ కూడా ఫ్యాన్సీ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ నెక్ పీస్, అట్లాగే టాప్స్ అన్నీ కూడా ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పేరప్ చేసేసానండి. రండి, నేను జూపిటర్ క్రాఫ్ట్స్లో వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు నేనేమేం తీసుకున్నాను వాటి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, రండి. చూస్తున్నారు కదా అండి, ఇవన్నీ కూడా నేను జూపిటర్ క్రాఫ్ట్స్ షాప్లో తీసుకున్నాను అనమాట. గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని మనకి జూపిటర్ షాప్లో మనం వీడియో చేశాను కదా, నేను కూడా నాకు నచ్చిన ఐటమ్స్ కొనుక్కొచ్చానండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చే ముందు నేను ఈ బ్యాగ్స్ నచ్చినాయి, నాకు అన్నిటికంటే బాగా ఈ బ్యాగ్స్ నచ్చినాయి. ప్లస్ ఈ బ్యాగ్స్ చాలా బాగున్నాయి అన్నప్పుడు లక్ష్మి గారు అన్నారు, షాపు ఓనర్ ఉంటారు కదా, లక్ష్మి గారు అన్నారు, నేను వాషింగ్ మెషిన్లో 3 years వేసేసానండి ఈ బ్యాగు, అయినా కూడా చెక్కు చెదరలేదు, బోర్ కొట్టి నేనే ఎవరికో ఇచ్చేసాను అన్నారు. అందుకని చెప్పి నేను వెంటనే ఒక చాలా బ్యాగ్స్ కొనేసానండి. నా ఇంట్లో ఉంటారు కదా అందరూ, మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వారందరికీ పనికొస్తాయిలే, ఊరెళ్ళేటప్పుడు చక్కగా బట్టలు పెట్టుకెళ్తారని కొనేసాను. ఈ అమ్మాయి పేరు భవానీ అండి. ఎన్నో ఏళ్ళగా నా దగ్గర చేస్తుంది, మా ఇంట్లో చేస్తుంది. నాకు అన్ని విషయాల్లోనూ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అన్ని విషయాల్లోనూ నేను మేకప్ వేసుకుంటుంటే కూడా చాలాసార్లు హెల్ప్ చేసేస్తుంది. హెయిర్ స్ట్రైట్నింగ్ దగ్గర నుంచి అసలు చాలా హెల్ప్ఫుల్ అనమాట. అటు కిచెన్ అనే కాదు, అంటే మా ఇంట్లో 5-6 members ఉంటారు, అందరూ అన్ని పనులు చేసేస్తారు. ఇది నీ పని, ఇది నా పని అని ఫైట్ చేసుకొని కలిసిమెలిసి ఉంటారు. ఆ టైంకి అవసరం ఏది అవసరమైతే గబుక్కుని ముందుకు దగ్గరలో ఎవరుంటే వాళ్ళు అందుకుంటారు అనమాట. సో ఈ అమ్మాయి మెయిన్గా నాకు హ్యాండీగా ఉంటుందండి. సో ఇది మా భవానీకి ఈ బ్యాగ్ నచ్చింది. ఇతను మా డ్రైవర్ అండి, పేరు సాయిబాబా. అసలు ఎర్లీ మార్నింగ్ 5 కంటే 4:30కే రెడీగా ఉంటాడు, ఇంటి దగ్గర కార్ దగ్గర రెడీగా ఉంటాడు అనమాట. ఏ ఛానల్కి ఏ టైము ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా కూడా ఎప్పుడూ కూడా టైంకి పర్ఫెక్ట్గా ఉంటాడు మా డ్రైవర్ అండి సాయిబాబా. మా దేవి అండి మహా తెలివైంది, మంచిది. లక్ష్మి అండి, వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ అనుకోండి, మా ఇంట్లో నాతో పాటే ఉంటారు. ఇతను శ్రీను అండి, 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం పైనుంచి మా ఇంటి చాకలి. మీరు మా ఇంటికి దిష్టి తీసే వీడియోలో అది కూడా మా శ్రీను చూశారు కదా. ఎన్నో ఏళ్లగా మా ఇంటికి మా ఆస్థాన చాకలండి మా శ్రీను. ఈ అమ్మాయి నీలిమ. అశ్లేష వీవర్స్ ఉన్నారు కదా, వారికి మనం ఎంతో చేయూతనిస్తున్నాం కదా. ఈ అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనమాట, వీవర్స్ తరపున ఈ అమ్మాయి ఉంటుంది. అయితే నేను ఈ అమ్మాయిని కూడా మా అమ్మాయిగానే చూసుకుంటూ ఉంటానండి, మా ఇంట్లో అమ్మాయిగానే చూసుకుంటూ ఉంటాను. మరి అందరికీ బ్యాగ్ తెచ్చినప్పుడు మా నీలిమకు కూడా తేవాలి కదా.
థ్యాంక్ యూ అమ్మా. మీరు చూస్తున్నారు కదా అండి, ఈ బుట్ట ఎంత స్ట్రాంగ్గా ఉందంటే హ్యాండ్ మేడ్, ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. అసలు ఎంత స్ట్రాంగ్ అంటే నేను చెప్తున్నాను కదా, అసలు మీకు ఇది హ్యాండ్ మేడ్ అండి. అయితే చెప్పారు ప్రసాద్ గారు, లక్ష్మి గారు నాకు వీటి డీటెయిల్స్ చెప్పారు, బట్ నాకు గుర్తులేదండి. ఏదో గడ్డితోనో లేకపోతే అట్లా మన ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే మెటీరియల్తోనే చేస్తారు. ఇది లాండ్రీకి కానీ దేనికైనా వాడుకోవచ్చు మనం చక్కగా. టైలర్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ ఇందులో పెట్టుకుని ఉంచుకోవచ్చు, లేదా ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అట్లా వాడుకోవచ్చు. ఈ బాస్కెట్ ఒకటి మళ్ళీ తీసుకున్నానండి, ఇది వరకు ఉన్నాయి నా దగ్గర. 10 years పైనుంచి వాడుతున్నా కూడా ఒక నెల 2 నెలలు అయిందేమో కొని, అన్నంత స్ట్రాంగ్గా ఉంటాయి. క్వాలిటీ చెక్కు చెదరవు అనమాట ఈ బాస్కెట్. అట్లాగే నేను ఆ రోజు మీకు బ్రాస్ కూడా చూపించాను కదా అండి, ఇది చాలా నచ్చింది నాకు. ఒకటే పీస్ ఉంది, అంటే ఈ పీస్ని అప్పటికే చాలామంది అడుగుతున్నారు, అనుకోకుండా నేను ముందు తీసేసుకున్నాను అనమాట. నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను, ఇంకా అందరూ కావాలి కావాలి అంటున్నారు. ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా మనం చక్కగా కుక్ చేసేసుకోవచ్చు అండి. స్టవ్ మీద పాలు కానీ నైవేద్యాలు కానీ లోపల కోటెడ్ అనమాట. కోటింగ్ ఆల్రెడీ మనం తెలుగులో కళాయి పెట్టించడం అనేది అంటాం కదా, సో కోట్ చేసేసి ఉంచారు. ఇది దీనికి బాగా నేను ఎందుకు తీసుకున్నానంటే ఇట్లాంటివి నా దగ్గర చాలా ఉన్నాయండి, నా ఇత్తడి కలెక్షన్ మీరు చూసుంటారు. అయితే నేను ఇప్పుడు స్పెషల్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇదండి, ఈ మూత, ఈ హోల్స్ ఉన్నాయి కదా, దీనికి 7 holes ఉన్నాయి. ఈ మూత పూర్వకాలం అంటే మేము చిన్న పిల్లలప్పుడు అనమాట, 1980s మేము హాలిడేస్కి విలేజెస్కి వెళ్తాం కదా మన అమ్మమ్మ నాయనమ్మల ఇళ్ళకి. అక్కడ ఇట్లానే రైస్ అన్నం వండేసిన తర్వాత ఇట్లా వార్చడం అనేవారు అనమాట. దీన్ని జల్లి మూకుడు అనేవారు. కావాలని ఇప్పటి తరం పిల్లలకి అసలు ఇవన్నీ తెలియకపోవచ్చు, నేను అందుకు కొన్నాను అనమాట. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూపించి అని ఇట్లా పెట్టి అన్నం వండేసిన తర్వాత ఇదే మూత పెట్టి జస్ట్ ఇట్లా వంపి దాన్ని అట్లా పెట్టేసేవారు. ఒక 20 minutes 15 minutes ఉంచిన తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టేసేవారు. అంటే అందులో ఉన్న స్టార్చ్ ఉంటుంది కదా, గంజి అంతా కూడా డ్రైన్ అయిపోయేది. చక్కగా రైస్ ఇట్లా పక్కన పెట్టేవారు. నాకు ఇది అసలు నాకు కనిపించలేదండి, ఎప్పుడు నేను ఇది చూడలేదు. నాకు బ్రాస్లో ఇది చూడగానే చాలా హ్యాపీగా అనిపించి సెట్ తీసుకున్నాను నేను. తర్వాత విసిన కర్రలు మనకు ఒక్కొక్కసారి చూడండి, కొన్ని చోట్ల ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా వీలు కాదు మొక్కల్లో అది కూర్చున్నప్పుడు. అప్పుడు నాకు అనిపించింది ఎంత లైట్ వెయిట్ అంటే 50 grams కూడా ఉంటాయి ఉండవు అనిపించింది. ముందు వీటికంటే కూడా హ్యాండ్ మేడ్ కదా ఇవన్నీ కూడాను. ఈ రంగులు వేసి ఇంత బాగా చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒక 3 pieces తీసుకున్నాను. అందానికి అందం, అలాగే లైట్ వెయిట్, అందుకని చెప్పి విసనకర్రలు తీసుకున్నాను. బాగా నచ్చింది ఇది. ఇప్పుడు ఎంగేజ్మెంట్లకు కూడా ఇవి వాడుతున్నారంట స్టైల్గా, వెండి ఇత్తడి ఇంక ఇవన్నీ కామన్ కదా, సో ఇవి వాడుతున్నారంట. ఇది కూడా ఏదో అల్లిక, మన నేచర్ నుంచి వచ్చిన మెటీరియల్తోనే అల్లిక అనమాట. ఇది ఒకటి ఇది కూడా చాలా లైట్ వెయిట్ బట్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మనం పూజ గదిలో దీని నిండా పువ్వులు పెట్టుకోవచ్చు. కిట్టి పార్టీ అవుతుంది అనుకోండి, చక్కగా టిష్యూస్ వేసి పైన గరెట్లు అన్నీ పెట్టేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇదేమో రిమోట్స్ పెట్టుకోవచ్చు అన్నారు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్. దేనికి వాడచ్చు అంటే రిమోట్స్ పెట్టుకోవచ్చు, లేదా లోపల ఒక టిష్యూ వేసి పచ్చడి సీసాలు పెట్టుకోవచ్చు అన్నారు. మనకి అట్లా వీలైతే అట్లా వాడుకోవచ్చు. ఈ బాస్కెట్లు చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు వీటిల్లో అయితే అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నారు, నాకు గుర్తు రావట్లేదండి. 150 or 200 ఎంతో అన్నారు, గుర్తు రావట్లేదు. కానీ ఎంత కలర్ కాంబినేషన్స్ చూడండి. కింద ఒక మెటీరియల్, జూట్ మెటీరియల్, పైన చూడండి. ఇవన్నీ 100% హ్యాండ్ మేడ్ అండి ఇవన్నీ కూడా. ముందు కళాకారులు గుర్తొస్తారు నాకు, ఇవి చూడగానే కళాకారులు గుర్తొస్తారనమాట. వాళ్ళ ఆర్ట్ ఎంత గొప్పది. తర్వాత ఇది మనకి ఎంత సుఖం అంటే లైట్ వెయిట్, హ్యాండ్ మేడ్ అండ్ కొంచెం పెన్ కలంకారీ క్లాత్ పెట్టారు, పైన స్పాంజ్ కూడా పెట్టారు. ఇది ఎంత సుఖం అంటే మనం ఒక 2 days ఎక్కడికన్నా ప్యాక్ చేసుకోవాలి నగలు. ఒక పెళ్ళికి వెళ్తున్నాం అంటే కనీసం 2 days, పోనీ మార్నింగ్ ఈవినింగ్ 2 రకాలు పట్టుకెళ్తాం కదా. సో బ్యాంగిల్స్, ఇట్లా ఒక నెక్ సెట్ అన్నీ వచ్చేస్తాయి. ఆ 2 రోజులకి కంప్లీట్గా వేసుకునే నగలు అన్నీ కూడా ఫ్యాన్సీ నగలు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, జస్ట్ ఇందులో పెట్టుకుని సింపుల్గా ఒక 2 సెట్లు చక్కగా ఈ బాక్స్లో ఫిల్ చేసేసుకొని ఇట్లా పెట్టుకుని స్పెషల్గా ఈ బాక్స్ ఇట్లా క్యారీ చేసేయచ్చు మన సూట్ కేసులో పెట్టుకుని. ఆ ఉద్దేశంతో అది కొన్నాను. ఇప్పుడు నారాయణపేట బాగా వాడుతున్నారు కదా అందరూ, అంటే ఎక్కువగా మనకి యంగ్స్టర్స్ అది కూడా నారాయణపేట వేసుకుని కనపడుతున్నారు, నారాయణపేట డ్రెస్సింగ్లో కనపడుతున్నారు. శారీస్ కూడా నారాయణపేట బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు నారాయణపేట అంటే. అసలు
అందుకని చెప్పి ఇట్లా ఆ నారాయణపేట క్లాత్తో చేసిన ఇది చూసారా, పిల్లలైతే ఇట్లా 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 తగిలించుకొని వెళ్తారు. ఇది తీసేయచ్చు, చైన్ తీసేసి ఇట్లా పెద్దవాళ్ళమైతే నారాయణపేట కాటన్ శారీ కట్టుకున్నా ఏది కట్టుకున్నా దానికి మ్యాచింగ్గా ఇది ఇట్లా పట్టుకుని వెళ్ళొచ్చు. ఇదంతా తెలుసు, మనందరికీ తెలుసున్నదే అనుకోండి. మీరు అనుకుంటారేమో హ్యాండ్ బ్యాగ్ ఎట్లా పట్టుకోవాలో మాకు తెలియదా అని, బట్ నేను ఎట్లా అనుకున్నానో మనసులో అది మీకు చెప్తున్నానండి.